కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర బలిజ సేవ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ వితరణ జరిగింది. మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వరికుటి నాగరాజు సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు కొమ్మిశెట్టి చిన్ని సుబ్బన్న మరియు రామాయణపు రామసుబ్బయ్య గారి చేతుల మీదుగా బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం కార్యదర్శి కొంకుల వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలనరసింహులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత అలాగే రిటైర్డ్ ఎంఈఓ సారు రామసుబ్బయ్య సారు చేతుల మీద కూడా ఈరోజు మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా బలిజ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరూ హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి అభివందనలు తెలుపుతున్నాను. దీనికి ఎల్లవేళలా మా కుటుంబము ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఈ విధంగా సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా సహాయశక్తులుగా నేను చేస్తున్నప్పటికీ నాకు వెన్నుండి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసి ఈ యొక్క సంఘాన్ని బద్వేల్లో ముందుకు తీసుకుపోయేదానికి ఈ బలిజ సంఘం చాలా కృషి చేస్తోంది. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. అలాగే దీన్ని మా మీడియా మిత్రులు కూడా చాలా ప్రమోట్ చేస్తున్నారు. దీనికి వారికి మా యొక్క సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. పిలవగానే ప్రతి ఒక్కరూ సహాయం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి వరికుటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరూ అందరూ సహకరించి మనకు ఎల్లవెల్లా సంఘాన్ని ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చలివేంద్రానికి సహకరించినటువంటి పెద్దలందరికీ ప్లస్ అలాగే ఈరోజు మజ్జిగ వితరణకు ఇంకా చేయబోయేటువంటి మజ్జిగ వితరణకు సాయం చేసినటువంటి అందరికీ కూడా వాళ్ళు చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు మజ్జిగ వితరణ చేసినటువంటి వరికుటి నాగరాజు కోవేటు వారి సహకారంతో మన ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది ఎంతో గొప్ప కార్యక్రమము. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ చేయాలని మన బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో, మన అధ్యక్షుడైనటువంటి సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి ప్రజల దాహార్తిని తీర్చి అదేవిధంగా